హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు నా మెషిన్ టూర్ అయితే చూపించేస్తున్నాను. సో దీనికి ఇలా బాక్స్ ఇస్తారనమాట క్లోజ్ చేసుకోవడానికి. సో యూస్ చేసేసుకొని అది మూత పెట్టేస్తే మనకి దుమ్ము పట్టకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది నా మెషిన్ లుక్. సో ఇది ఉషా జనం డ్రీమ్ మేకర్ 120 స్టిచెస్ అనమాట. సో మనమైతే ఫస్ట్ దీన్ని పవర్కి ప్లగ్ చేసుకోవాలి. సో మనకి రైట్ సైడ్ అయితే హోల్డర్ ఉంటుంది. సో ఆ హోల్డర్లో దీన్ని ప్లగ్ చేసేసి దాని పైన ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా. సో దాన్ని అయితే ఇది పవర్కి కనెక్ట్ చేసి ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేస్తే మనకైతే మిషన్ ఆన్ అయిపోయింది. ఇప్పుడైతే బాబిన్లో థ్రెడ్ ఎలా ఎక్కించాలో చూద్దాము. సో బాబిన్ హోల్డర్లో బాబిన్ పెట్టి రైట్ సైడ్కి ఇలా మూవ్ చేయంగానే మనకి డిస్ప్లే పైన బాబిన్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఇలా పెట్టేసి స్టార్ట్ బటన్ నొక్కగానే బాబిన్ లేకైతే థ్రెడ్ వచ్చేస్తుంది. డిఫాల్ట్గా అదే స్టాప్ అయిపోతుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయగానే డిస్ప్లే నార్మల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు బాబిన్ లేకైతే థ్రెడ్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఈ బాబిన్ హోల్డర్లో ఎలా ప్లేస్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ బ్లాక్ బటన్ ఉంది కదా, దాన్ని బ్యాక్వర్డ్ ప్రెస్ చేస్తే దాని క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఆ హోల్డర్లో బాబిన్ని మనం ప్లేస్ చేయాలి. సో ఇది బాబిన్ హోల్డర్ అనమాట. ఇక్కడ మనకు ఒక యారో డైరెక్షన్ కూడా చూపిస్తున్నారు కదా, అదే డైరెక్షన్లో మనకి బాబిన్ థ్రెడ్ అనేది బయటకు వచ్చేలాగా చూసుకోవాలి. చూసారా, సేమ్ డైరెక్షన్లో మనకి థ్రెడ్ అయితే బయటకు రావాలన్నమాట. అండ్ అది కొంచెం లూజ్గా మనకి స్టక్ అయిందా లేకపోతే లాగినప్పుడు ఫ్రీగా ఉందా మోషన్ అనేది చూసుకోవాలన్నమాట. సో చూసారా, ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా లాగినప్పుడు బాబిన్ అనేది రొటేట్ అవుతుంది కదా, అలా ఉండాలన్నమాట మనకి. అండ్ ఇప్పుడు బాబిన్ థ్రెడ్డింగ్ అయిపోయింది. ఇప్పుడు మెషిన్కి నీడిల్కి థ్రెడ్ ఎక్కించాలి కదా, ఆ పార్ట్ చూద్దాము. దానికి మనకి స్టెప్స్ ఇస్తారనమాట. 1 2 3 4 5 అని మెన్షన్ చేసి ఉంటారు. 5 అయితే మెన్షన్ చేయరు, బట్ అదే లాస్ట్ స్టెప్. నెంబరింగ్ 4 వరకు ఇచ్చి ఉంటారు. సో మనం ఇప్పుడు ఆ స్టెప్స్ అయితే ఫాలో అయిపోదాము. సో మనం అది పనిగా మళ్ళీ నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించాల్సిన పని లేదు. ఆ రెడ్ యారో మార్క్ ఉంది కదా, అదే 5th స్టెప్ ఎక్కిచ్చేస్తుంది థ్రెడ్ని. సో ఆ యారో మార్క్ వైజ్గా ఫాలో అవుదాము. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. కింద నుంచి థ్రెడ్ తీసుకొని వస్తే అది 2nd స్టెప్. అండ్ ఈ 3rd స్టెప్ ఏంటంటే ఆ స్టీల్ హోల్డర్లో నుంచి మనకి థ్రెడ్ బయటకు రావాలి. ఆ స్టీల్ బయటకు రావాలంటే మనం ఇక్కడ ఉన్న వీల్ మూవ్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే థ్రెడ్ ఆ 3rd స్టెప్లో నుండి కూడా బయటకు వచ్చి కింద యారో మార్క్ ఉంది కదా, అది 4th స్టెప్ అనమాట. సో 4th స్టెప్ ఏంటంటే అక్కడ ఒక చిన్న హోల్డర్ లాగా ఉంటుంది. ఆ హోల్డర్లో నుండి థ్రెడ్ని బయటకు తీసుకొని రావాలి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వైట్ కలర్ ఒకటి కనిపిస్తుంది కదా, అది కిందకి లాగాలన్నమాట. సో ఇలా లాగిన తర్వాత అక్కడ ఒక రెడ్ కలర్ యారో కనిపిస్తుంది కదా, ఆ డైరెక్షన్లో మనం థ్రెడ్ అనేది రైట్ సైడ్కి తీసుకెళ్ళి మళ్ళీ ఏదైతే మనం కిందకి డ్రాగ్ చేసామో దాన్ని పైకి అనేయాలన్నమాట. పైకి అంటే మనకి నీడిల్లో నుండి థ్రెడ్ అయితే బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడు ఇది బాబిన్ థ్రెడ్, అది నీడిల్ థ్రెడ్. సో ఇప్పుడు మనము ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఈ అప్ అండ్ డౌన్ నీడిల్ యూస్ చేసుకొని మనం బాబిన్ థ్రెడ్ని అయితే పైకి తెచ్చేసుకున్నాం. చూసారా, ఇలాగా మనకి బాబిన్ థ్రెడ్ అయితే పైకి వచ్చేసింది. అండ్ బాబిన్ అయితే మనం క్లోజ్ చేసేస్తున్నాము. సో బాబిన్ క్లోజ్ చేసేసాము. ఇప్పుడు మనకి 2 థ్రెడ్స్, బాబిన్ థ్రెడ్ అండ్ నీడిల్ థ్రెడ్. ఇప్పుడు మనం స్టిచ్చింగ్కి రెడీగా ఉన్నాం అనమాట. 2 థ్రెడ్లు కూడా బయటకు వచ్చేసాయి. సో ఇది ఓవరాల్ మిషన్ అనమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ స్విచ్ ఆఫ్ అయితే చేసేసాను. ఈ హోల్డర్ ఎందుకు అంటే స్టోరేజ్ కంటైనర్ లాగా అనమాట. ఇందులో మనము రెగ్యులర్గా యూస్ చేసే స్టిచ్ రిమూవర్స్, బాబిన్స్, థ్రెడ్స్ అన్నీ వేసుకోవచ్చు. కావాలంటే మనం దాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలా లెఫ్ట్కి స్లైడింగ్ లాగా ఓపెన్ చేసేస్తే అది బయటకు వచ్చేస్తుంది. అది తీసేసి మనం ఇలా పెద్ద ప్లేట్ లాగా ఉంది కదా, దీన్ని పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఎందుకంటే మనం ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్కే క్లాత్ అంతా ఎక్కువ ఉంటుంది కదా, కింద ఫాల్ అయిపోకుండా నీట్గా పొజిషన్లో ఉండడానికి అనమాట. దీన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మన కన్వీనియన్స్ ప్రకారం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అండ్ ఈ ప్లేట్కి కింద 4 లెగ్స్ లాగా ఉంటాయన్నమాట. అవి ఓపెన్ చేసేసి జస్ట్ ఇలా స్లైడ్ చేసుకుంటే మనకి ఫిట్ అయిపోతుంది. నేనైతే నాకు మెషిన్ టేబుల్ లేదు, నా డైనింగ్ టేబుల్నే యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను జస్ట్ బిగినర్, యూట్యూబ్లో చూసే నేర్చుకుంటున్నాను. అండ్ ఇదైతే ఇన్స్ట్రక్షన్ బుక్ అనమాట, మెషిన్కి వచ్చిన ఇన్స్ట్రక్షన్ బుక్. సో నేను దీన్ని చూసే స్టెప్ బై స్టెప్ ఎలా ఆపరేట్ చేయాలనేది తెలుసుకున్నాను. యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను కానీ అన్నీ ఒకే దగ్గర నాకు ఏ వీడియోలో దొరకలేదు. సో ఈ బుక్ ఫాలో అయ్యాను. ఈ బుక్లో ఇన్ డీటెయిల్డ్గా ఇచ్చారు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. ఎవరొకరికి హెల్ప్ అవుతుంది ఈ మిషన్ కొన్నోళ్ళకి అనే ఉద్దేశంతో చేస్తున్నాను, ఆల్ ఇన్ వన్ గో అని. సో ఇక్కడ ఏ పార్ట్ ఎందుకు, ఏది ఎలా చేస్తుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో స్టెప్ బై స్టెప్ కూర్చొని ఫాలో అయ్యాను నేను. ఆ బార్ అనేది స్పీడ్ కంట్రోల్కి. అండ్ ఇంకా ఇక్కడ ఏమున్నాయంటే ఈ ఫూట్ ఎందుకు అంటే
మనము స్టార్ట్ టు స్టాపే కాకుండా ఫుట్ కనెక్ట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. అది కూడా పవర్కి కనెక్ట్ చేయాలన్నమాట. ఒక చిన్న స్లాట్ ఇస్తారు దానికి కూడా. సో చూసారా, ఇక్కడ ఒక స్లాట్ ఉంది కదా, ఈ స్లాట్లో కనెక్ట్ చేసేసి మనం ఫుట్ని కింద పెట్టుకొని కాల్తో ఆపరేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను మనకి వీడియోలో కవర్ అవ్వదు కాబట్టి హ్యాండ్తో కూడా ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తున్నాను. జస్ట్ ఇలా క్లాత్ ప్లేస్ చేసేసుకున్నాం. ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్ ఉంటుంది కాబట్టి స్టిచ్ ఎక్కడ ఫాలో అవుతుంది అనేది నీట్గా చూడొచ్చు. సో ఈ ఫుట్ని ఇప్పుడు అక్కడ బ్లాక్ది ఒకటి ఉంది కదా, అది పైకి అంటే ఫుట్ పైకి వెళ్తుంది. క్లాత్ ప్లేస్ చేసేసుకొని మళ్ళీ ఫుట్ డౌన్ చేసేయాలి. ఫుట్ అంటే ఏం లేదు, మనకు అక్కడ స్టిచ్ పడే హోల్డర్ ఉంటుంది కదా, దాన్నే ఫుట్ అంటాము. సో ఇప్పుడు క్లాత్ అయితే స్టిక్ అయిపోయింది. సో ఇదైతే అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోవడానికి అనమాట, ఆ బ్లాక్ కలర్ది. సో ఇప్పుడైతే క్లాత్ని లాక్ చేసేసాము. ఇప్పుడు మనం పెడల్ యూస్ చేసుకొని ఎలా యూస్ చేయాలో చూద్దాము. సో ఈ పెడల్ ఇలా కొంచెం ప్రెస్ చేసామనుకోండి, ఇలాగ స్టిచ్ ఫాలో అయిపోతుంది. సో చాలా సింపుల్ కదా, మనం ఏం ప్రెషర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నేనైతే ఇది యూస్ చెయ్యను, స్టార్ట్ స్టాప్ బటనే యూస్ చేస్తాను. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. అండ్ ఇక్కడ మనకి థ్రెడ్ కట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఎక్స్టర్నల్ థ్రెడ్ కట్టర్ అవసరం లేదు, ఇక్కడ సీజర్ మీద క్లిక్ చేస్తే కట్ అయిపోతుంది. చూసారా, స్టిచ్ అయితే ఫాలో అయిపోయింది, థ్రెడ్ కూడా కట్ అయిపోయి వచ్చేసింది. ఈ స్టిచ్ డిస్టెన్సెస్ కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు, అక్కడ ప్లస్ మైనస్ సింబల్స్ ఉంటాయి. ఇప్పుడు మనము స్టార్ట్ స్టాప్తో ఆపరేట్ చేద్దాము. లాక్ చేసేస్తున్నాను ఫస్ట్ క్లాత్ని. లాక్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేసామనుకోండి, స్టార్ట్ అయిపోయింది. చూసారా, సో ఇది స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇప్పుడు జస్ట్ మోడరేట్ స్పీడ్ అనమాట, ఇప్పుడు స్లో స్పీడు. సో చూసారా, నీడిల్ స్లోగా మూమెంట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ హై స్పీడ్ పెట్టామనుకోండి, చూసారా డిఫరెన్స్ అప్పుడే తెలుస్తుంది. స్టాప్ చేసేసాను, స్టాప్ చేసి కట్ చేస్తున్నాను. సో కట్ చేయగానే మనకు స్టిచ్ అయితే ఫాలో అయిపోయి ఉంటుంది. ఫుట్ అప్ చేసేసి చూసుకోవాలి. అండ్ ఈ నెంబర్ 2 ఎందుకు అంటే, మనం యూజువల్గా ఏదైనా కుట్టేటప్పుడు స్టిచెస్ని లాక్ చేయాలి కదా, దానికోసం అనమాట. సో ఇక్కడ డిస్ప్లే మీద చూసినట్టయితే 2 నెంబరు ఉంది. అండ్ ఏ టైప్ ఆఫ్ స్టిచ్ అనేది కూడా కనిపిస్తుంది, అంటే కింద పైన లాక్ అని దాని మీనింగ్. సో ఇప్పుడైతే మనం మళ్ళీ క్లాత్ని లాక్ చేసేసుకున్నాము. అండ్ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే స్టిచెస్ అయితే ఫాలో అయిపోతాయి. లెట్స్ సీ, స్టిచెస్ అయితే ఫాలో అయిపోతున్నాయి. నేనైతే స్టాప్ చేసేసుకున్నాను. అండ్ ఇది రివర్స్కి అనమాట, మళ్ళీ ఎడ్జ్లో లాక్ చేయడానికి. అండ్ ఇలా రివర్స్ కాకుండా ఉన్న ప్లేస్లోనే లాక్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది, అదే ఆ డాట్. స్టార్ట్ చేసేసి మళ్ళీ ఆ డాట్ మీద క్లిక్ చేసామనుకోండి, మనకి లాక్ అయిపోతుంది స్టిచ్. అంటే మనం ఫోర్స్ పెట్టినా కూడా స్టిచెస్ ఊడిపోకుండా. సో కట్ చేసేస్తే మనకి కుట్లు ఎలా పడ్డాయో కనిపిస్తుంది అనమాట. సో చూసారా, ఫ్రంట్ అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లాక్ అయిపోయింది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే నీట్గా మనకి అర్థమవుతుంది అనమాట, ఎలా లాక్ అయింది అనేది కనిపిస్తుంది. సో ఇదన్నమాట లాక్ చేసుకోవడము. అండ్ ఇప్పుడు ఇది మనకి మినీ ఇన్స్ట్రక్షన్ గైడ్ లాగా అనమాట. ఇది 120 స్టిచెస్ అని చెప్పాను కదా ఈ మిషన్, దీని నేమే 120, డ్రీమ్ మేకర్ 120. సో ఇన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయని దాని అర్థం. ఇందులో మోడ్స్ ఉంటాయి, అండ్ ఆ మోడ్స్లో ఏ నెంబర్ చూస్ చేసుకుంటే ఆ టైప్ ఆఫ్ స్టిచ్ వస్తుంది. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ అనమాట ఇవి. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ కావాలన్నా, న్యూమరిక్స్ కావాలన్నా, లైక్ మ్యూజిక్ సింబల్స్ ఏవైనా ఉంటాయి. అండ్ చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉంటాయి. అండ్ బటన్స్, జిప్పర్స్, అన్ని ఫుడ్స్ కూడా మన దగ్గర మిషన్తో పాటే వస్తాయి అన్నమాట. మనమే ఇంట్లో ఓన్గా బటన్స్ వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ బేసిక్ ఎంబ్రాయిడరీ వర్క్స్. ఈ మోడ్లో ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి మోడ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి అన్నమాట. చూసారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మోడ్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ లాస్ట్ మోడ్ 3లో మనకు అన్ని స్మాల్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేనైతే ఒక వర్క్ చూస్ చేసుకున్నాను, అదేంటంటే మోడ్ 3. చూసారా, ఇప్పుడు మోడ్ 3 అయితే ఇక్కడ కనిపిస్తుంది. మోడ్ 3లో నెంబర్ 70 చూస్ చేసుకున్నాను. సో నెంబర్ 70 ఇక్కడ మనకి మోడ్ పేపర్లో ఏ వర్క్ అయితే ఉందో డిస్ప్లే పైన ఆ వర్కే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ క్లాత్ పెట్టేసుకొని ఆ వర్క్ ఎలా వస్తుంది అనేది మనం చూసేద్దాము. ఇప్పుడు ఫుట్ డౌన్ చేసేసుకొని వర్క్ ఎలా వస్తుందో చూస్తున్నాం కదా. సో స్టార్ట్ చేసేస్తాము. స్టార్ట్ చేయగానే వర్క్ అయితే ఫాలో అయిపోతుంది.
సో ఇలా మనకు వర్క్ అంతా వచ్చేస్తుంది. ఇది మనకి ప్లెయిన్ డ్రెస్సెస్కి, దుప్పట్టాస్కి, నెక్ లైన్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది, ఎందుకంటే ఎంబ్రాయిడరీ కాబట్టి. అండ్ కట్ చేసి చూస్తే ఇప్పుడు మనకి ఆ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వచ్చేస్తుంది. చూసారా ఎంత క్లీన్గా, ఎంత నీట్గా వచ్చిందో. సింపుల్ డిజైన్, మోడ్ పేపర్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ మనకి డిజైన్ అయితే వచ్చేసింది. సో ఇలా నీట్గా మనం దుప్పటాస్కి మెయిన్ బార్డర్స్కి, నెక్ లైన్కి, స్లీవ్స్ ఎడ్జెస్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేనైతే ఒక డ్రెస్కి వేసుకొని అయితే మీకు తప్పకుండా చూపిస్తాను. అండ్ మనం ఆల్ఫాబెట్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. దానికోసమని నెక్స్ట్ మోడ్కి వెళ్ళాలి. అంటే మోడ్ 4లో ఇప్పుడు ఎస్ లెటర్ మనం ప్రింట్ చేద్దాము. సో ఇప్పుడు మోడ్ అయితే చేంజ్ చేస్తున్నాను. మోడ్ 4కి అయితే వచ్చేసింది. ఎస్ లెటర్కి ఏం నెంబర్ ఉందంటే 29 అనమాట. సో నేను 29, ఇప్పుడు డిస్ప్లే మీద ఎస్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం లేదు, క్లాత్ పెట్టేసి మళ్ళీ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఎస్ వచ్చేస్తుంది. లెట్స్ సీ. సో స్టార్ట్ చేసేసాను. ఏం లేదు, అదే అయిపోయిన తర్వాత లెటర్ ప్రింటింగ్ అదే స్టాప్ అయిపోతుంది. సో అదైతే స్టాప్ అయిపోయింది. ఇప్పుడు థ్రెడ్ కట్ చేసేసి క్లాత్ తీసి చూస్తే మనకైతే ఎస్ ప్రింట్ అయిపోతుంది. సి, సో ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నిటిని థ్రెడ్ కటర్తో కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. ఇది నేను జస్ట్ డెమో కోసమే కాబట్టి అలా చూపిస్తున్నాను. నాకైతే ఇంతకన్నా మంచి క్లాత్ దొరకలేదు, సో అడ్జస్ట్ చేసుకోండి. సి, చూసారా ఎస్ ఎంత నీట్గా వచ్చేసిందో. సో మన నేమ్స్, హ్యాండ్ కర్చీఫ్స్ పైన, లైక్ పిల్లో కవర్స్కి అలా డిజైన్ చేసేసుకోవచ్చు. మనం ఈ మెషిన్తో పీకో కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఫుట్ రిమూవ్ చేయాలి. ఇది స్టిచెస్ కోసం పెట్టిన ఫుట్ కదా, ఈ ఫుట్ తీసేసి పీకో చేసుకునే ఫుట్ అటాచ్ చేయాలన్నమాట. సో మనకి డిఫరెంట్ ఫుట్స్ మెషిన్తోనే కొన్ని వచ్చాయి అనమాట. సో ఇప్పుడు నేనైతే పీకో ఫుట్ అయితే పెడుతున్నాను. సో ఇవన్నీ మెషిన్కి వచ్చినవే. నేను చిన్న బాక్స్లో ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో ఇది జ్యువెలరీకి, ఇయర్ రింగ్స్కి వచ్చిన బాక్స్ అనమాట. మనం ఆర్గనైజింగ్లో లేడీస్ ముందు ఉంటారు కదా. సో ఇలా పీకో ఫూట్ అయితే తీసేసుకున్నాను. ఈ పీకో ఫూట్ని జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసేస్తున్నాను. సో సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం పీకో ఎలా చేసేయాలో చూసేద్దాము. సో పీకోకి మళ్ళీ మనం నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోయి ఈ క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని దానికి ఒక హోల్డర్ ఉంటుంది అనమాట. ఆ హోల్డర్లోకి నీట్గా క్లాత్ని అయితే పంపించేసేయాలి. పంపించేసి స్టార్ట్ బటన్ క్లిక్ చేయంగానే అదైతే పీకో స్టార్ట్ అయిపోతుంది అనమాట. సి, స్లోగా అలా క్లాత్ని పుష్ చేస్తూ ఉంటే పీకో అయిపోతుంది. మనం అయిపోయినప్పుడు మళ్ళీ స్టాప్ చేసేయాలి. కట్ చేసేసి క్లాత్ పక్కకు తీసేసుకొని చూస్తే మనకైతే పీకో రెడీ అయిపోతుంది. నేను ఇది చాలా కష్టం అనుకున్నాను, బట్ ఇట్ వాస్ సో నైస్. సి, మనకి ఎంత నీట్గా వచ్చేసిందో పీకో అయితే. అండ్ మనం ఈ డిస్టెన్స్ని కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 1.5 ఉంది కదా, 4 చేంజ్ చేస్తున్నాను దీన్ని. చూసారా, ఇది 4, పైన అది కూడా 4 పెట్టేశాను. ఇప్పుడు మనకి పీకో స్టిచ్చెస్ అనేవి కొంచెం గ్యాప్తో వస్తాయి అన్నమాట. సో అది ఎలాగో చూద్దాము. జనరల్గా అంబ్రిల్లా కటింగ్ టాప్స్, అనార్కలి డ్రెస్సెస్ ఉంటాయి కదా, నార్మల్ పైన ఉన్న దానికి దగ్గర స్టిచెస్ పెట్టుకొని లైనింగ్కి కావాలంటే ఇలా డిస్టెన్సెస్ పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం డిఫరెన్స్ అయితే చూసేద్దాము. సి, చూసారా, ఇది 4 పెడితే ఇంత గ్యాప్ అయితే వస్తుంది. సి, ఇదైతే మామూలు ప్రీవియస్గా 3 1.5, ఇదైతే 4. మనకైతే డిఫరెన్స్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు నా మెషిన్ టూర్ అయితే అయిపోయింది. నా మెషిన్ కోసం నేను కొనుక్కున్న సామాన్లు అనమాట. నేనైతే వెరీ బిగినర్ చెప్తున్నాను కదా, యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాను. ఇవన్నీ కొనేసుకున్నాను. బొటిక్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఇంత సామాన్ ఉండదన్నమాట, అన్నీ కొనుక్కున్నాను. సో రీసెంట్గా నేను మ్యాక్బుక్ ల్యాప్టాప్ కొనుక్కున్నాను. దాని బాక్స్ని ఇలా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ నా మెషిన్కి సంబంధించిన వస్తువులే. సో నా టోటల్ డైనింగ్ టేబుల్ మెషిన్ టేబుల్ అయిపోయింది. సో ఇది రెగ్యులర్గా యూజ్ చేసేవి థ్రెడ్ కటర్స్, స్టిచ్ రిమూవర్స్, థ్రెడ్స్, టేప్, బాబిన్స్, చాక్ పీసు, పిన్స్ అన్నీ ఉంటాయి. సో అండ్ ఇందులో ఏమో పెద్దవి, సిజర్స్, ఎక్స్ట్రా బాబిన్స్ కూడా కొనుక్కున్నాను నేను. అండ్ ఇక్కడ చూసారా, పైపింగ్ థ్రెడ్ కూడా ఉంది. నాకైతే పైపింగ్ చేయడం రాదు, కానీ కొనుక్కున్నాను. అండ్ ఇవన్నీ థ్రెడ్స్ అనమాట. ఈ థ్రెడ్స్ అన్నీ నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను. ఈ బాక్స్ థ్రెడ్స్ హోల్డర్స్కి కోసమే తీసుకున్నాను. అండ్ ఈ బాక్స్ అయితే నాకు చాలా యూజ్ అవుతుంది. అన్నీ ఒక దగ్గరే ఉంటాయి అన్నమాట. ట్రౌజర్ స్కేల్స్, లాంగ్ స్కేల్స్ కూడా కొనుక్కున్నాను, బట్ ఇంకా నాకు అన్నీ యూజ్ చేయడం రాదు. యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకుంటున్నాను. సో ఇవన్నీ నా
వస్తువులు అనమాట. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రా బాబిన్స్ ఏ థ్రెడ్ కలర్ దానికి పెట్టుకోవచ్చు. సో ఈ వస్తువులన్నీ నేను డీటెయిల్డ్గా ఇంకో వీడియో చేస్తాను, ఎందుకంటే ఇది ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. సో ఇదైతే నా మెషిన్ టూరు. సో ఇది చాలామందికి తెలియదు కదా స్టార్టింగ్ ఎలా యూజ్ చేయాలో. నేనైతే చాలా స్ట్రగుల్ అయ్యాను. సో ఎవరో ఒకరికి యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఈ మెషిన్ యూజ్ చేసి ఏమన్నా స్టిచ్ చేసుకున్నా, వర్క్ చేసుకున్నా నేనైతే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. బాయ్ ఫ్రెండ్స్.